రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున ఏదైతే గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రతి నియోజకవర్గంలో కూడా అధికారులు ప్రజాప్రతినిధులు అందరినీ కూడా కలిపి ప్రజలకు అవగాహన కల్పించడానికి మరి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవగాహన నేర్చుకోవాలి. యువత ఏదైతే మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళ జీవితాన్ని నిర్వహణ చేసుకుంటున్నారో మరి ఆ యువతని పారదర్శకంలో పెట్టాలి అని అంటే తల్లిదండ్రులు కూడా బాధ్యత ఎంతైనా అవసరం. సమాజంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా డ్రగ్స్కి వెళ్ళకోకుండా మత్తు పదార్థాల జోలికి వెళ్ళకోకుండా వాటిని అమ్మినా సరే వాటిని ఎవరైనా తాగుతున్నా సరే 1972 నెంబర్కి మీరు వెంటనే బాధ్యతాయుతంగా కాల్ చేయాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాం. అలాగే కొంతమంది సంఘ విద్రోహ శక్తులు ఎవరైతే ఉన్నారో ఈ డ్రగ్స్ని వ్యాపారంగా చేసుకుంటూ యువతనంతా కూడా నిర్వీర్యం చేయాలని, యువత భవిష్యత్తును నిర్వీర్యం చేయాలని చెప్పి అన్నీ కూడా పన్నాగాలు పంటున్నారు. దాని పట్ల యువతంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా సామాజిక బాధ్యత కింద ప్రతి ఒక్కరు కూడా ఏది జరిగినా సరే ఇమీడియట్గా ఇంటిమేషన్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిని కూడా తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. మీడియా సోదరులకు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఏదైనా ఎక్కడైనా సరే క్రిమినల్ యాక్టివిటీస్ జరిగినప్పుడు మీరందరూ కూడా ప్రచారం చేస్తున్నారు, ఈ హత్య జరిగింది లేకపోతే ఈ రేపు జరిగిందని చెప్పి. మీడియాలో ఏదైతే ప్రముఖమైన వార్త ప్రచురిస్తున్నారో ఆ మధ్యలో సేవ్ నేవ్ టు డ్రగ్స్ అనేది ఒక క్యాప్షన్ వేయాలని చెప్పి మీ మీడియా సోదరులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మేము రేపు నుంచి ఏదైతే ఏ ఫ్లెక్స్ వేసినా సరే డ్రగ్స్కి సంబంధించి 1972కి కాల్ చేయాలని చెప్పి ఏలూరు నియోజకవర్గంగా పొలిటికల్లో ఏ ఫ్లెక్స్ పడినా సరే దాని మీద అందరూ దాన్ని ప్రచురించేటట్టుగా ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఏలూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఏలూరు నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీసుకునేటట్టుగా మరి మీడియా ఏలూరులో ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా చివరన కాదు మధ్యలో వేయవలసిన బాధ్యతని ఏదైతే వాళ్ళందరూ కూడా చాలామంది బాధ్యతాయుతమైన న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. కానీ కొంతమంది ఏదైతే సంఘ విద్రోహంగా జరుగుతున్నాయో వాటి పట్ల అప్రమత్తం ప్రజల్ని చైతన్యవంతం చేయాలి అని అంటే మీరు కూడా బాధ్యత వహించాలని సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈ ర్యాలీ సందర్భంగా ఏదైతే మేము ఈ వీడియో రిలీజ్ చేసామో దాన్ని చూసి ప్రతి ఒక్కరిని కూడా పిల్లల్ని బాధ్యతగా ఉండాల్సిన బాధ్యతను తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.